హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఇచ్చాపురం అనే గ్రామం కలదు. ఆ గ్రామానికి చెందిన చలపతి, చంద్రమ్మ భార్యాభర్తలు. ఇద్దరూ ఎడ్డెమంటే తడ్డెమనే రకాలు. బ్రతికున్నన్నాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉండేవారు. అలా గొడవ పడుతూనే చనిపోయిన తరువాత కూడా దెయ్యాలై ఆ ఊరి పొలిమేరలో ఉన్న చెట్టు మీద ఇద్దరూ నివసించసాగారు. అయితే దెయ్యాలుగా మారిన తరువాత కూడా వారిలో ఎటువంటి మార్పు లేదు. ప్రతి విషయానికి గొడవ పడుతూ ఉండేవారు. ఇదిలా ఉండగా ఆ చెట్టు మీద దెయ్యాలున్న సంగతి ఊళ్ళో ప్రజలందరికీ తెలిసిపోయి ఆ చెట్టు వైపుకి వెళ్ళడమే మానేశారు. ఒకరోజు పొరుగురికి చెందిన ఇద్దరు వ్యక్తులు తెలియక ఆ చెట్టు వైపు వస్తూ చెట్టు మీద ఉన్న చలపతి, చంద్రమ్మని చూసి అమ్మో దెయ్యాలున్నాయి ఆ చెట్టు మీద అని భయపడుతూ వెనుకకు తిరిగి పారిపోసాగారు. చంద్రమ్మ, చూశావా నన్ను చూసి ఎలా పారిపోతున్నారో వాళ్ళు అని గర్వంగా చెప్పాడు చలపతి. నిన్ను చూసేం కాదు, నన్ను చూసి భయపడి పారిపోతున్నారు అని ఇంకాస్త గర్వంగా చెప్పింది చంద్రమ్మ. అదేం కాదు, నీకంటే కాస్త పెద్దగా భయంకరంగా ఉంటానుగా, నన్ను చూసి పారిపోతున్నారు వాళ్ళు అని చలపతి. ఏం కాదు, నన్ను చూసే వాళ్ళు భయపడి పారిపోతున్నారు అని చంద్రమ్మ. అలా ఆ విషయం మీద ఆ రోజంతా గొడవ పడసాగారు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక విషయంలో నేనంటే నేను అని చలపతి, చంద్రమ్మ గొడవ పడుతూనే ఉండేవారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల తరువాత పొరుగురికి చెందిన లక్ష్మీపతి చెట్టు మీద దెయ్యాలున్న సంగతి తెలియక ఆ చెట్టు క్రిందకే వచ్చి కూర్చున్నాడు. ఆ ఊరికి చెందిన రామయ్య ఆ చెట్టుకి కాస్త దూరంగా వెళుతూ, ఎవరివయ్యా నువ్వు? ఈ ఊరికి కొత్త ఏంటి? ఆ చెట్టు మీద దెయ్యాలుంటే ఆ చెట్టు క్రింద ఎవరు కూర్చోరు? అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో అని పెద్దగా పిలిచి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ చెట్టు మీద దెయ్యాలుంటే ఏంటి, దేవతలుంటే ఏంటి? నాకేదైనా జరిగితే బాధపడడానికి నాకంటూ ఎవరూ లేరు. ఉన్న అమ్మా నాన్న చనిపోయారు. ఇక నాకంటూ నా వెనక కొండల్లాంటి ఆస్తిపాస్తులు ఏమీ లేవు కరగదీయడానికి. ఇలాంటి అనాథ ఉన్నాడా పోయాడా అని అడగడానికి ఎవరూ లేరు. అలాంటప్పుడు నాకేమైతే ఏముందిలే, నాకెలాంటి భయాలు లేవు అని అనుకుని అక్కడే కూర్చుని మెల్లగా నిదట్లోకి జారుకున్నాడు. అయ్యో, ఈ పిల్లోడు అనాథ. ఈ పిల్లోడికి నాన్న వాళ్ళు ఎవరూ లేరా? పాపం, చూస్తుంటే జాలిగా అనిపిస్తుంది. ఇతడికి ఏదో ఒక సాయం చేయాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకుంది చంద్రమ్మ. దానికోసం ఏం చెయ్యాలా అని తెగ ఆలోచించసాగింది. ఏంటి చంద్రమ్మ, తెగ ఆలోచించేస్తున్నావు, దేని గురించి అని వెటకారంగా అడిగాడు చలపతి. ఉన్న పళంగా లంకె బిందులు ఎక్కడ దొరుకుతాయా అని ఆలోచిస్తున్నానులే అంది చంద్రమ్మ. వాటితో నీకేం పని అని అనుమానంగా అడిగాడు చలపతి. పాపం, ఈ పిల్లోడిని చూస్తుంటే జాలిగా ఉంది. ఏదో ఒక సాయం చేయాలనిపించింది. సరే, లంకె బిందులు ఇస్తే వాటితో ఏదో ఒక వ్యాపారం చేసుకుని జీవితంలో స్థిరపడిపోతాడు. అప్పుడు ఏ ధనికులో వాళ్ళ పిల్లని అతడికిచ్చి పెళ్లి చేస్తారు. దాంతో ఇక ఇతడికి ఒక కుటుంబం కూడా ఉంటుంది. ఇక అనాథ అన్న బాధ కూడా ఉండదు. అందుకోసమే లంకె బిందులు ఎక్కడ ఉన్నాయా అని ఆలోచిస్తున్నా. అవైతేనే తరువాత ఆ పిల్లోడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా కాకుండా వేరే వాళ్ళ సొమ్ము తీసుకువచ్చి ఇచ్చామనుకో, ఆ పిల్లోడికి ఇబ్బందులు పాలవుతాడు. అలా జరగకుండా ఉండాలంటే లంకె బిందులే ఇవ్వాలి. అవి ఎక్కడుంటాయా అని ఆలోచిస్తున్నా అంది చంద్రమ్మ. అవైతే ఎక్కడుంటాయో నాకు తెలుసు, పద చూపిస్తా అంటూ అవి ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళి వాటిని పైకి తీశాడు చలపతి. అలా వాళ్ళిద్దరూ ఆ లంకె బిందెలను తీసుకువచ్చి
లక్ష్మీపతి ముందు ఉంచారు. లక్ష్మీపతి నిద్రలేచి చూసేసరికి తన ఎదురుగా లంకెబెందులు ఉన్నాయి. ఇవి ఎవరివి? ఇక్కడున్నాయేంటి? ఎవరివబ్బా అని చుట్టూ చూడసాగాడు లక్ష్మీపతి. కాని ఎవరూ కనిపించలేదు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని పెద్దగా పిలిచాడు. కాని ఎవరూ పలకలేదు. హఠాత్తుగా ఇవి ఎక్కడి నుంచి వచ్చాయబ్బా? ఈ చెట్టు మీద దెయ్యాలు కాదు, దేవతలు ఉన్నట్టున్నారు. వాళ్లే నా కోసం ఇక్కడ పెట్టినట్టున్నారు అని ఆనందంగా ఆ దేవతలకు ధన్యవాదాలు తెలిపి వాటిని తీసుకుని గబగబా ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. వాటితో ఒక ఇంటిని ఏర్పరచుకుని కొత్త వ్యాపారం కూడా మొదలుపెట్టి వ్యాపారంలో లాభాలను గడించసాగాడు. అలా లక్ష్మీపతి ఎదుగుదలను చూసి ఒక వ్యాపారి తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. దాంతో లక్ష్మీపతికి కుటుంబం కూడా ఏర్పడింది. భార్యతో అత్తామామలతో ఎంతో ఆనందంగా జీవించసాగాడు. ఇదిలా ఉండగా ఒకరోజు అటుగా వెళుతున్న లక్ష్మీపతిని చూసి, చంద్రమ్మ, ఈ పిల్లాడిప్పుడు అనాథ కాదు, భార్య, అత్తామామలు, బావమరుదులు, వాళ్ళ పిల్లలు అంటూ పెద్ద కుటుంబం ఏర్పడిందే, ఎంతో ఆనందంగా జీవిస్తున్నాడు అన్నాడు చలపతి. అవునండి, ఆ పిల్లోడి ఆనందానికి నేనే కారణం, నేనెంత మంచిదాన్నో అని ఎంతో గర్వంగా అంది చంద్రమ్మ. చాలే, లంకిబిందులు ఎక్కడున్నాయో చూపించింది నేను. అంటే ఆ పిల్లోడు ఆనందంగా ఉండడానికి కారణం నేనే మంచోణ్ణి అన్నాడు చలపతి. కాదు, నేనే మంచిదాన్ని అంది చంద్రమ్మ. కాదంటే కాదు, నేనే మంచోణ్ణి అన్నాడు చలపతి. అలా ఇద్దరూ కాసేపు పోట్లాడుకుని, సరే, ఇద్దరిలో ఎవరి మంచోళ్ళో ఆ లక్ష్మీపతిని అడుగుదాము, అప్పుడు అతడే చెప్తాడు ఎవరు మంచోళ్ళో, ఎవరి వల్ల అతడు ఆనందంగా ఉన్నాడో అంది చంద్రమ్మ. సరే, ఆ పిల్లోడ్నే అడుగుదాం, ఆ పిల్లోడే చెప్తాడు నేనే మంచోడ్నని అన్నాడు చలపతి. అది చూద్దాం, సాయంత్రం ఇంటికి వెళుతూ ఉంటాడు కదా, అప్పుడు అడుగుదాంలే, దాంతో తెలిసిపోతుంది అంది చంద్రమ్మ. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళుతున్న లక్ష్మీపతిని, అయ్యా లక్ష్మీపతి, ఇటు ఒకసారి రా అంటూ చెట్టు మీద నుంచి చలపతి పిలిచాడు. లక్ష్మీపతి చుట్టూ చూడసాగాడు. అయ్యా, నీకు లంకెబిందులు ఇచ్చింది నేనే అంటూ మరొకసారి పిలిచాడు చలపతి. లంకెబిందులు అనేసరికి లక్ష్మీపతి చెట్టు వైపు చూశాడు. చెట్టు మీద చలపతి, చంద్రమ్మ ఉన్నారు. భయంగా చూస్తున్న లక్ష్మీపతితో, భయపడకయ్యా, నిన్ను ఏమీ చెయ్యము, ఒక్కసారి ఇలారా, నిన్ను ఒకటి అడగాలి అంది చంద్రమ్మ. భయంగానే చెట్టు వద్దకి వచ్చాడు లక్ష్మీపతి. వచ్చి, ఏంటో అడగండి అని భయంగానే అడిగాడు. ఏమీ లేదయ్యా, నీకు లంకెబిందులిచ్చింది ఎవరో తెలుసా అని అడిగింది చంద్రమ్మ. తెలియదు అన్నాడు లక్ష్మీపతి. వాటిని ఇచ్చింది నేనే అంటూ జరిగిందంతా చెప్పింది చంద్రమ్మ. చెప్పి, నేను మంచిదాన్నా, నా భర్త మంచివాడా, నువ్వే చెప్పు అని అడిగింది. అమ్మో, ఏ ఒక్కరిని మంచివాళ్ళని చెప్పినా ఇంకొకరికి కోపం వస్తుంది, దాంతో నాకిచ్చిన వాటినన్నిటినీ తీసేసుకుంటారు, ఇప్పుడేం చెయ్యాలి అని కాసేపు ఆలోచించుకుని, అమ్మా, మీరడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పటం చాలా కష్టం, నాకు ఒక్కరోజు గడువిస్తే నేను ఆలోచించుకుని తిరిగి వచ్చి సమాధానం చెప్తాను, నాకొక్కరోజు సమయం ఇస్తారా అని అడిగాడు లక్ష్మీపతి. ఒక్కరోజు కాకపోతే 2 రోజులు తీసుకుని మా ఇద్దరిలో ఎవరి మంచివాళ్ళో వచ్చి చెప్పు అన్నారు ఇద్దరు. అక్కడి నుంచి మెల్లగా జారుకుని ఇంటికి వచ్చి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు లక్ష్మీపతి. ఒక మాంత్రికుణ్ణి పిలిచి ఆ మాంత్రికుడి సాయంతో చలపతిని, చంద్రమ్మని ఆ చెట్టు మీదే కాదు, ఆ ఊళ్ళో కూడా లేకుండా చేయించాడు. ఆ మాంత్రికుడికి దడిసి చలపతి, చంద్రమ్మ ఆ చెట్టు మీద నుంచి వేరే ఊరు పారిపోయారు. ఏమి చంద్రమ్మ, గొడవ పడితే ఎంత నష్టం వచ్చిందో చూసావా? ఇక నుంచైనా మనిద్దరం గొడవ పడొద్దే. గొడవ పడటం వల్ల చూడు, మనం నివసించే చెట్టుని కోల్పోయాం. అయినా
ఎవరెటు పోతే మనకెందుకే? ఆ పిల్లోడు బాధపడుతుంటే మనం చూసి ఎందుకు సాయం చేయాలనుకోవటం? మనం ఒకరికొకరం సాయం చేసుకుంటే సరిపోయేది కదా! దీంతో బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు నీతో గొడవ పడను అన్నాడు చలపతి. అవునండి. దీంతో నాకు బాగా బుద్ధొచ్చింది. ఎవ్వరికీ సాయం చెయ్యను. ఏం చెయ్యాలనుకున్నా నీకే చేస్తాను. అలాగే నీతో ఇంకెప్పుడు గొడవ పెట్టుకోనండి అంది చంద్రమ్మ. అని ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి అని అడిగింది భర్తని. పక్కనే సీతాపురం ఉంది కదా, ఆ ఊరు చాలా బాగుంటుందంట, అక్కడికి వెళదాంలే అన్నాడు చలపతి. సరే పదండి అంటూ ఆ ఊరికి బయలుదేరారు. ఆ ఊరు వెళ్ళిన తరువాత వాళ్ళు ఎక్కడ ఉండాలో, ఏ ప్రదేశం అనుకూలంగా ఉంటుందో అని వెతకసాగారు. ఏమండీ, ఆ చెట్టు చూడండి ఎంత బాగుందో అంటూ భర్తను పిలిచింది చంద్రమ్మ. అవునే, ఈ చెట్టు చాలా బాగుంది అని ఆ చెట్టు మీదే నివసించసాగారు. కొన్ని రోజుల తరువాత, చంద్రమ్మ, మనూళ్ళో చెట్టు కంటే ఈ చెట్టు చాలా బాగుంది కదా అన్నాడు చలపతి. అవునండి, చాలా బాగుంది. మరి నేనంటే ఏమనుకున్నావు? నేను చూపించటం అది బాగోకపోవటమా అని గర్వంగా చెప్పింది చంద్రమ్మ. నువ్వు చూపించటం ఏంటి? నేనేగా ఈ ఊరు తీసుకువచ్చింది అన్నాడు చలపతి. నువ్వు తీసుకువస్తే ఈ చెట్టుని చూపించింది నేనేగా. నా వల్లనే ఇంత మంచి చెట్టు దొరికింది అంది చంద్రమ్మ గర్వంగా. ఏం కాదు, నేను చెప్పబట్టే ఈ ఊరొచ్చాం అంటే నా వల్లనే ఇంత మంచి చెట్టు దొరికింది అన్నాడు చలపతి గర్వంగా. కాదు నేను, కాదు నేను అంటూ ఇద్దరూ మరలా గొడవ పడటం మొదలుపెట్టారు. దాంతో కథ మొదటికొచ్చింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.